నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి. విద్య ద్వారానే మహిళల సాధికారత లభిస్తోందన్న డాక్టర్ లక్ష్మణ్. బాసరలో అమ్మవారి భక్తుల తీవ్ర ఆగ్రహం. రేంజర్ల రాజేష్పై పీడీ యాక్ట్ పెట్టాలని రాస్తారోకో. ఏపీ ప్రభుత్వ జీవోపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు. అధికార విపక్షాలకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలని డిమాండ్. హైదరాబాద్ మెట్రో రైల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన. జీతాలు పెంచాలంటూ ఆందోళన. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఎంపీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అక్కడ టీచర్లను సన్మానించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ విద్య ద్వారానే మహిళల సాధికారత లభిస్తోందని, ఎర్రకోట నుంచి మహిళల టాయిలెట్స్ కోసం మాట్లాడిన గొప్ప ప్రధాని మోడీ అని అన్నారు. పేద పిల్లలు చదువుకునే స్థితికి ప్రస్తుత పాలకులు తెచ్చారని అన్నారు. నాకు తెలిసి 400 చిలుపు ప్రభుత్వ పాఠశాలలు వెళ్తున్నాయి. టీచర్ లేక, సబ్జెక్ట్ టీచర్స్ లేక, కొత్తగా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. వారికి సకాలంలో జీతాలు లేవు. అందులో పనిచేసినటువంటి కాలంలోనే వారికి ఏదో హాండ్వేలు సెలవుల్లో జీతాలు ఉండదు. అది తిరిగి కానీ మళ్ళీ ఇప్పుడు రెన్యూవల్ చేయకుండా వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకపోవడం వల్ల పేద అమ్మాయిలు, అబ్బాయిలు చదువు కొనసాగేది ఎట్లా? కాబట్టి దయచేసి అమ్మాయిలు హక్కుల కోసం పోరాడాలి. కనీస విద్య మన హక్కు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా మన రాష్ట్రంలో ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా కనీసం 25% ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యలకు ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్ సదుపాయం కల్పించారు. కానీ ప్రభుత్వ ప్రాధాన్యంలో విద్య అనే దానికి చోటు లేదు. అందుకని మహిళల యొక్క హక్కుల కోసం నిజంగా సాధికారత సాధించాలంటే చదువు కావాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే వారు విద్యావంతులు కావాలి. ఇవాళ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళల యొక్క గౌరవాన్ని కాపాడాలని చెప్పి మొదటగా వారు తీసుకున్న నిర్ణయం ఎర్రకోట నుంచి వారు తమ ఉపన్యాసంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కొనసాగబడే మన దేశంలో ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి మహిళల యొక్క మరుగుదొడ్ల గురించి, టాయిలెట్ల గురించి, పాఠశాలలో చదివే అమ్మాయిలకు విధిగా టాయిలెట్స్ ఉండాలనే అంశం ప్రస్తావించినప్పుడు ఏదైనా చేశారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి ఎగతాళి చేశారు. కానీ ఈరోజు ఆ స్వచ్ఛ భారత్ పేరు మీద మహిళలకు పల్లెల్లో, పట్టణాల్లో, పేద బస్తీల్లో ఊరి బయట తమ కాళ్ళ పుట్టలు తీర్చుకోవడానికి చెంపు పట్టుకొని పోయే సంస్కృతి ఇవాళ స్వస్తి బలికి విధిగా కేంద్రం ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి వాడకు, ప్రతి పల్లెకు ఆర్థిక సహాయం సమకూర్చడం వల్ల 99.9% ఓపెన్ డిఫికేషన్ అనే దానికి స్వస్తి పలికి ఇవాళ ఈరోజు స్వచ్ఛ భారత్ భాగంగా మహిళలు కట్టించిన మరుగుదొడ్ల టాయిలెట్లు, అవి మరుగుదొడ్లు కాదు, మహిళల యొక్క గౌరవాన్ని కాపాడే నిలయాలను. అమ్మాయిలు పాఠశాలలో
టాయిలెట్ వ్యవస్థ లేకుండా చెప్పుకోలేక టీచర్లకు తల్లిదండ్రులకు అర్థాంతరంగా చదువు మానేసిన ఉదంతాలు. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ విధిగా ప్రభుత్వం ఆయా రాష్ట్రాల సహకారం లేకపోయినప్పటికీ కూడా సిఎస్ఆర్ పేరు మీద విధిగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ అనేది అమ్మాయిలకు అబ్బాయిలకు విధిగా కల్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు కనీసం ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పాఠశాలలో మరి టాయిలెట్స్ మరి అదే రకంగా వాళ్ళ ప్రొటెక్టెడ్ వాటర్. సరస్వతీదేవిపై రేంజర్ల రాజేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాసరలో అమ్మవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ అర్చకులతో పాటు పలువురు నిరసనకు దిగారు. బాసరలో బంద్ను నిర్వహిస్తున్నారు. బాసరలోని నాగభూషణ విద్యాలయ విద్యార్థులు శాంతియుత ర్యాలీని నిర్వహించారు. రాజేష్పై పీడీ యాక్ట్ పెట్టాలని రాస్తా రోకోకు దిగారు. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాసర అమ్మవారి ఆలయ అర్చకులు రాజేష్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని రహదారులపై రాజకీయ పార్టీలు సభలను నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ఒక రకమైన నిబంధనలు, విపక్ష పార్టీలకు మరో రకమైన నిబంధనలు విధించడం సరికాదని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలో ప్రజలు చనిపోవడం బాధాకరమని, ఈ ఘటనపై సభ నిర్వాహకులపైన లేదా టీడీపీ పైన చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, సభకు అనుమతులు కోరిన వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. రెండు రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ పరంగా జరిగేటువంటి సభలు లేదా అధికార పార్టీకి మాత్రమే ఒక రకమైనటువంటి నిబంధనలు, విపక్ష పార్టీలకు ఒక రకమైనటువంటి నిబంధనలు వర్తిస్తాయనేది చూడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి సభలో ప్రజలు చనిపోవడం అనేటువంటిది బాధాకరం. నిర్వాహకుల మీద లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మీద కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఎవరికి అభ్యంతరం ఏం లేదు. ఆ సభలకు సంబంధించిన అనుమతులు ఎవరు కోరారో వాళ్ళ మీద కూడా తీసుకోవచ్చు. సంఘటనలు జరిగిన సందర్భంగా రాబోయేటువంటి సంఘటనలకు జరగకోకుండా ఏ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, నిబంధనలను కఠితరం చేయాలనేటువంటిది ఆలోచించాలి. కానీ విపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు ఇతర సభలు పూర్తిగా జరపకూడదు అనేటువంటి ఒక నిబంధనలు ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు. ఎక్కడైనా సభల నిర్వహణప్పుడు ప్రభుత్వం, పోలీసులు మార్గదర్శకాలు జారీ చేస్తాయి. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కానీ ఇతరులు కానీ సభలు నిర్వహించుకుంటారు. కాబట్టి దీని విషయంలో విపక్ష పార్టీలకు, అధికార పార్టీకి ఒకటి నిబంధన ఉండకూడదు, అందరికీ ఒకటే నిబంధన ఉండాలి. రాజకీయ పార్టీలకు అనుమతులు ఇవ్వాలి. అయితే అనుమతితో పాటు తీసుకోవాల్సినటువంటి భద్రతలు లేకపోతే ఇతర రక్షణ సంబంధించినటువంటి నిర్వాహకులు తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేయొచ్చు. కాబట్టి రాజకీయ పార్టీలకు ఈ సాగుతో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా సభలు రద్దు చేయాలనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది. దీని మీద స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎల్బీ నగర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. గత కొంతకాలంగా సమయానికి జీతాలు ఇవ్వడం లేదంటూ ఆందోళన చేశారు. ఉద్యోగంలో సరైన సమయం లేదని, ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరొక రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోరన్నారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం కేటాయించరని, ఇలా గత కొంతకాలంగా ఒత్తిడికి గురైన మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్ ఉద్యోగులు నేడు విధులను బహిష్కరించారు. ఫెసిలిటీ కూడా ఉండదు దానికి. ప్లస్ ఇక్కడ మేనేజ్మెంట్ ఎట్లా అంటే లైక్ మాకు డ్యూటీ పరంగా ఏదైనా షార్ట్ ఏదైనా ఎక్సెస్ వస్తే అది మేమే బేర్ చేయాలి. సో అందులో మేనేజ్మెంట్ ఎట్లాంటి రెస్పాండ్ అవ్వదు. ఇంకా మాకు ఏమైనా లీవ్స్ కావాలన్నా, నథింగ్. ఎమర్జెన్సీ లీవ్ కావాలన్నా కంపల్సరీ వీ షుడ్ హ్యావ్ టు రిపోర్ట్ అని అంటారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి, బట్ వీ షుడ్ హ్యావ్ టు రిపోర్ట్. అవును, మాకు ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దెన్ వీ షుడ్ ఆల్సో, మేము కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా కంపెనీ కూడా మాకు 2 words అట్లనే ఉండాలని. ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, మేనేజ్మెంట్ ఏం చెప్పారు?
వాళ్ళు ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు కాదు, మేబీ టైం పట్టొచ్చు, బట్ వీళ్ళు ఇంక్రీజ్ అని అన్నారు. డ్యూరేషన్ పర్టికులర్గా వాళ్ళు ఒక టైం పీరియడ్ ఏం చెప్పలేదు. అప్పుడు మాకు కంపెనీ యూడిఎస్ ఉండేది, సో ఇప్పుడు మారింది కదా. సో మా ఎక్స్పెక్టేషన్స్ మేబీ న్యూ కంపెనీ వచ్చింది కదా, సో వాళ్ళు మేబీ ఇంక్రీజ్ చేస్తారని మేము వాయిస్ రేస్ చేసాము. బట్ నో, నథింగ్ ఇస్ దేర్. 5 years నుంచి పనిచేస్తున్నారన్న, మాకేం ఇంక్రిమెంట్ లేదు. 11,000 శాలరీ ఉంది, మాకు శాలరీ పెంచాలని అంటున్నాం. అందరికీ పెంచుతున్నాం, మనం పెంచట్లేదు. మా దాంట్లో మెట్రో మాకు శాలరీ పెరగాలని, మాకు శాలరీ పెరిగితే మేము పని చేస్తాం, శాలరీ పెరిగితే మేము షిఫ్ట్లోకి వెళ్ళాం, ఎవరు వెళ్ళరు. ఇప్పుడు 11,000 వస్తాం. 5 years నుంచి 11,000 మెట్రో స్టార్ట్ అవుతుంది, స్టేషన్ ఆపరేషన్స్ 300 అబోనే ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తోందని అన్నారు. తెలంగాణతో టీఆర్ఎస్కు ఇప్పటిదాకా పేరుబంధం ఉండేదని, ఇప్పుడు పార్టీ పేరు మార్చడంతో ఆ బంధం కూడా తెగిపోయిందని తెలిపారు. ఇకపై కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. మెదక్ జిల్లా రామాయంపేట ఆసుపత్రిలో చిన్నారుల మందుల కొరత ఏర్పడింది. చిన్నపిల్లలకు వైద్యం కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో జలుబు, దగ్గు, మందులు లేకపోవడంతో మందుల చీటీ రాసి డాక్టర్లు బయట కొనుక్కోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన సదుపాయాలు సమకూరుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఆసుపత్రుల్లో మందుల కొరత కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని చిన్నపిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పారాసిటమాల్ మందులు మాత్రమే ఇస్తున్నారని, ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. బయటికి రాసిండు పాప గోళీలు, జలుబుకు దగ్గుకు లేవంట. ఒక జ్వరం తనకైతే ఒకటి ఇచ్చిండ్రు, బయటికి రాసిండు పాపకు గోళీలు. ఇప్పుడు ఇంకేం లేవన్నా. ప్రాబ్లం ఏమైందా? బాగా దగ్గు, జలుబు అయిపోయింది, జ్వరం వచ్చింది. ఒక జ్వరం తనకుండా జలుబుకి ఏం లేవన్నా. వేరే మందులు లేవన్నారా? రాలేదంట, లేవన్నా. పాపకేమో ఒక జ్వరం తనకి ఇచ్చిండు, ఇంకా టాబ్లెట్ రాసాను కానీ అవి కూడా లేవంట, బయటికి తీసుకోమని. ఏం పేరమ్మా? నా పేరు కృప. గవర్నమెంట్ హాస్పిటల్కు చిన్నపిల్లలను తీసుకొని వస్తే జ్వరం, సర్ది, దగ్గు అని చెప్తే ఓన్లీ పారాసిటమాల్ మాత్రమే ఇక్కడ మెడికల్లో దొరుకుతున్నది. మిగతా అది బయట తీసుకోమని చెప్తున్నారు. మా బాబుని తీసుకొని వచ్చినాను ఇప్పుడే నేను. అయితే ఇట్లా ఎంతమంది బీద వాళ్ళు వస్తూ ఉంటారు ఈ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి. మరి ఎంత బయట ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళకి గతి లేకనే ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటారు. బయటకు రాసిస్తే ఎలా, పేదవాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కడ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ని ఈ పోస్టులు అన్ని డాక్టర్లు పంపిస్తున్నాం, ఇన్ని డాక్టర్లు పంపిస్తున్నాం అని చెప్పేసి అంటారు. ఎంతమంది డాక్టర్లు వచ్చినా కానీ మందులు గతి లేకపోతే ఏడికి పోవాలి? ఇక్కడనేమో నర్సులు కానీ అక్కడ మేడం మీకు టాబ్లెట్లు లేవని చెప్పేశారంటే మేడం నర్సులు కానీ ఇక్కడ ర్యాష్గా మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉన్నది. పేషెంట్లను బెదిరిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతూ ఉన్నాను. ఇకనైనా ఈ హాస్పిటల్ సరైన మందులు, సరైన డాక్టర్లు వస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాను.
దేశంలోనే వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తించి కేంద్రం అవార్డుతో సత్కరించిందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు. మలక్పేట్ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్ శైలజతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేశంలో వికలాంగులకు 1000కి మించి పింఛన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి 3016 రూపాయల చొప్పున అందిస్తున్నదని వెల్లడించారు. స్పోర్ట్స్ వీల్ చైర్స్ అనేక ఇన్నోవేటివ్ క్రచెస్ను కూడా మరి మేము వికలాంగుల సహకార సంస్థ ద్వారా రాష్ట్రంలో ఉన్న వికలాంగులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇవాళ వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఇచ్చే పరికరాలే కాకుండా వికలాంగుల సహకార సంస్థ ఆధీనంలో ఉన్న బ్రెయిలీ ప్రెస్ ద్వారా మరి అందులకు సంబంధించి బ్రెయిలీ బుక్స్ను ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడమే కాకుండా హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈ బ్రెయిలీ షీట్స్ను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. దేశంలోనే నెంబర్ 1గా మన బ్రెయిలీ ప్రెస్ కూడా నమోదు కావడం జరిగింది. గతంలో 18 ఎలక్షన్లో కూడా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఓటరు నమోదు స్లిప్స్ను కూడా మరి మనకు కార్పొరేషన్ ఆర్డర్స్ ఇచ్చి తయారు చేసుకోవడం జరిగింది బ్రెయిలీకి సంబంధించి. అంటే అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది సంక్షేమ శాఖను, సహకార సంస్థలో ఉన్న బ్రెయిలీ ప్రెస్ను, అదేవిధంగా టీసీపీసీ సెంటర్లను కూడా బలోపేతం చేయడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ కూడా చూశారు, మొన్న డిసెంబర్ 3కు ముందు ఒకరోజు ముందే రాష్ట్రంలో ఉన్న వికలాంగుల విజ్ఞప్తి మేరకు మరి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ఇప్పుడు ప్రత్యేక శాఖగా గుర్తించడం అనేది అంటేనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ శాఖకి ఇస్తున్న ప్రియారిటీ ఏందో ఒకసారి వికలాంగుల సమాజం కూడా అర్థం చేసుకోవాలి. అడిగిందే తడుగుగా ఏది అడిగినా వారి దృష్టికి వెళ్ళంగానే దాన్ని మరి అమలు చేసే విధంగా మా శాఖ మంత్రివర్యులు కుప్పల ఈశ్వర్ గారి సహకారంతో డైరెక్టర్ శైలజ గారు, కమిషనర్ గారు కూడా వారే ఉన్నారు కాబట్టి, ఇటు సహకార సంస్థలో జేఎండీగా కూడా వారే ఉన్నారు కాబట్టి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ గారు, వీరందరి సహకారంతో మరి ఈ మధ్యనే డిసెంబర్ 3వ తారీఖు ప్రపంచ వికలాంగుల దినోత్సవంకి ఒక రోజు ముందే మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా వేరు చేయడం అనేది ఇది నిజంగా వికలాంగులకు చాలా ఉపయోగపడేది. ఎందుకంటే జిల్లాలో కొంత ఇబ్బందిగా ఉంది అని వారు ఇచ్చిన విజ్ఞాపన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది కూడా శుభపరిణామం, సంతోషకరమైన అంశం. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా వెనువెంటనే వాటికి సంబంధించిన జీవోలను 2016 వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించి మానవ ప్రేరేపితంతోనే చంద్రబాబు సభల్లో తొక్కిసలాటకు కారణమని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. జనవరి 1న గుంటూరు తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చామని తెలిపారు. గాయపడిన 19 మందికి 50,000 రూపాయల చొప్పున అందజేశామని అన్నారు. తొక్కిసలాట మానవ ప్రేరేపితమైన దుర్ఘటన అని, కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే తొక్కిసలాటలో 3 మరణించేవారు కాదన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు దుప్పట్లు కానుకలు పంచడానికి రావాలా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం కేటాయించిన 10%లో 5% కాపులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హరిరామజోగయ్య గారు నిరవధిక నిరాహార దీక్ష పూనారు. సరే, దాన్ని ఎట్టకేలకు విరమించారు కూడా. ఈ విరమించే క్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హరిరామజోగయ్య గారితో మాట్లాడి సంప్రదింపులు చేసి విరమింపు చేసినట్టుగా మనం పత్రికల్లో చూసాం, వీడియోలో కూడా చూసాం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసి కాపులకు రిజర్వేషన్ కల్పించకపోవడం వలన ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని అణిచివేయటానికి
కాపుల మీద అనేక కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేసి చివరికి ముద్రగడ పద్మనాభం గారిని వారి కుటుంబాన్ని ఏ విధంగా వేధించారో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడ దక్కున్నారో తెలియదు. కానీ ఈరోజు హరిరామజోగయ్య గారిని విరమింప చేయడానికి చాలా కీలక పాత్ర పోషించారు. మంచిదే, నేను కాదని అనను, అది తప్పని కూడా అనను. కానీ ఇక్కడ కాపు సోదరులు గమనించవలసింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాపులు ఉద్యమాలు చేస్తే వాటికి మద్దతు పలకరు, దానికి వ్యతిరేకంగా ఉంటారు. కానీ నేడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవరు నిరాహార దీక్ష చేస్తే దానికి సపోర్ట్ చేస్తారు. ఇదెక్కడ లాజిక్, ఇదెక్కడ తర్కం? దీని గురించి కాపు సోదరులు ఆలోచించాలని సవినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఏపీ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో పలువురు చేరాలని కేసీఆర్ అడుగుతున్నారని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే కేసీఆర్ ఆంధ్రాలో అడుగు పెట్టాలని అన్నారు. ఆంధ్ర ప్రజలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న జీవీఎల్ ఆంధ్రకు నీటిని ఆపేశారని, కృష్ణా ట్రిబ్యునల్ను అడ్డుకున్నారని చెప్పారు. వీటిని అడ్డుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏపీలో ఏ విధంగా అడుగు పెడతారని జీవీఎల్ ప్రశ్నించారు. తెలంగాణలోనూ ఆయన దుర్మార్గపు పాలన చేస్తున్నారని, విభజన బిల్లు సమస్య పరిష్కారం కాలేదని, ఆంధ్రకు రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓట్లు పడవని, అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని జీవీఎల్ జోస్యం చెప్పారు. కేసీఆర్ గారు సిగ్గు లేకుండా మీ మంత్రులు ఆయన వచ్చి పోలవరం కడతాట, పోలవరం హైట్ తగ్గించాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి మీరు వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఆ కేసీఆర్ వేరు ఈ కేసీఆర్ వేరా, మీరేమన్నా డబుల్ యాక్షన్ చేస్తున్నారా? మరి స్పష్టంగా సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ చెల్లించి పోలవరంలో కేసు వెనక్కు తీసుకొని, అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి మాకు సమ్మతమే అని లేఖనిచ్చి, గతంలో మీరు తప్పుడు మాటలు మాట్లాడిన అన్నిటికీ కూడా ఆంధ్ర రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పి అప్పుడు ఓట్లు అడగండి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి రాజకీయాల్లో శాసించవచ్చు అనుకుంటే అమాయకులు ఎవరు ఇక్కడ లేరు. ఈసారి ఆంధ్ర ప్రజలు తెలంగాణలో కూడా టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి బుద్ధి చెప్తారు. ధన్యవాదాలు. గత వారం నెల్లూరు జిల్లాలో కందుకూరులో సంభవించినటువంటి సంఘటన, అందులో 8 మంది దారుణంగా మృతి చెందటం దేశమంతా కూడా సంచలనమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి. విద్య ద్వారానే మహిళల సాధికారత లభిస్తోందన్న డాక్టర్ లక్ష్మణ్. బాసరలో అమ్మవారి భక్తుల తీవ్ర ఆగ్రహం. రేంజర్ల రాజేష్పై పీడీ యాక్ట్ పెట్టాలని రాస్తారోకో. ఏపీ ప్రభుత్వ జీవోపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు. అధికార విపక్షాలకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలని డిమాండ్. హైదరాబాద్ మెట్రో రైల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన. జీతాలు పెంచాలంటూ ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.